నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిపట్నంలో మానవతా ఫౌండేషన్ వండర్స్ రైడ్స్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కల్వకుర్తిపట్నంలో రోడ్డు అవేర్నెస్ బైక్ ర్యాలీ నిర్వహించారు. యాక్సిడెంట్ ఫ్రీ కల్వకుర్తి జోన్గా అయ్యేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్స్ అన్నారు. రోడ్డు నియమాలు పాటిస్తూ బాధ్యతగా డ్రైవింగ్ చేయాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, వారితో డ్రైవింగ్ చేయించవద్దని కల్వకుర్తి ఎమ్మెల్యే కస్సిరెడ్డి నారాయణ రెడ్డి తల్లిదండ్రులకు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు వసతులు చాలా బాగున్నాయని, వాటిని అనుసరించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు నియమాలు పాటించాలని వండర్స్ హైదరాబాద్ రైడర్స్ కోరారు. మరి ఈ ప్రాంతంలో ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి. ఎందుకంటే శ్రీశైలం హైవే పైన ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్ డేస్ రోజు తప్పిస్తే ఒక రోజు అంటే 30 రోజులలో నెలకు మరి 15 నుంచి 20 మధ్యన యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి. సో ఇవన్నీ నివారించాలి అంటే మన ఓపిక ఉండాలి, మరి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కల్వకుర్తి వాసులకు యువతకు ముఖ్యంగా ఈ వండరర్స్ టీమ్ ఏదైతే ఉందో దాదాపు 100 మెంబర్స్ రైడర్స్ మా కోసం టైం స్పెండ్ చేసి ఇక్కడ వచ్చారు. సో అందరూ ఎయిమ్ ఒక్కటే, కల్వకుర్తి సరౌండింగ్స్ అంతా కూడా యాక్సిడెంట్ ఫ్రీ జోన్ గా చూడాలని మేము అందరం కోరుకుంటున్నాము. సో ప్రాణం విలువ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనమే కాకుండా మన కుటుంబ సభ్యుల సేఫ్టీ కూడా మనందరికీ చాలా ఇంపార్టెంట్. సో చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా యాక్సిడెంట్ కాకుండా నివారణ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మనం అందరము కూడా తెలుసుకోవడమే కాకుండా అందరము కూడా పాటించి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వాములయ్యి లెట్స్ ఎయిమ్ ఫర్ యాక్సిడెంట్ ఫ్రీ కల్వకుర్తి. సీట్ బెల్ట్ లేని ప్రయాణం, సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ యూసేజ్, ఇవన్నీ కారణాల వల్ల చాలా మందికి రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇలా రోడ్ యాక్సిడెంట్స్ ని మనం ఎలా తగ్గించుకోవచ్చు, ఎప్పుడు కూడా రోడ్డు పైన ఉన్నప్పుడు ఎలా సేఫ్టీగా ఉండాలనే విశేషం మీద మేము విద్యార్థులకి ఈ పాయింట్స్ మీద వాళ్ళకి ఎడ్యుకేట్ చేసామండి. మేము కోరేది ఒకటి ఏంటి అంటే, మా ఈ రైడ్ ద్వారా మేము అందరికీ మెసేజ్ స్ప్రెడ్ చేసాము.